హలో అండి. అందరూ ఏం చేస్తున్నారు? రేపటి శుక్రవారంకి పనులన్నీ అయిపోయా? నావైతే కొన్నయ్యాయన్నమాట. అసలు ఉదయం నుంచి గ్యాప్ లేకుండా ఏదో ఒక పని పడతానే ఉంది. ఏదో ఒక పని చేస్తూనే ఉన్నానన్నమాట. చాలా బట్టలు ఉతకాల్సొచ్చింది. సో, ఉతికాను, ఆరబెట్టాను, చేశాను. తర్వాత ఏం చేశానంటే పైకెళ్ళేటప్పటికి ఇదిగోండి ఈ మొక్క గుర్తొచ్చిందనమాట. యాక్చువల్లీ దీన్ని ఒక దగ్గర ప్లేస్ సెట్ చేయాలని చెప్పేసి దాన్ని నీట్‌గా మట్టది మార్చి అన్నీ చేసి పెట్టాను. కాకపోతే అది పొడుగ్గా ఉండేదనమాట. దాన్నేం చేశానంటే అలా వదిలేయడాన్ని ఎండలో ఉండి అలాగా ఎండిపోయిందనమాట చాలా. సో, అందుకని చెప్పేసి కట్ చేసేసాను. దాన్ని కింద సెట్ చేయాలనమాట. సో, ఇప్పుడేంటంటే పాలకూర కట్ చేశాననమాట. తీసేసాననమాట. మొత్తం వేరులతో పాటే తీసేసాను. ఎందుకంటే మళ్ళీ కొత్తవేసుకోవచ్చు కదా! అన్న ఉద్దేశంతోనే. ఎందుకంటే కట్ చేసి ఉంచినా సరే అంతగా యూజ్ లేదనమాట. కొత్తవేమి మొలకలు రావట్లేదు. సో, అందుకని చెప్పేసి తీసేసాననమాట. పప్పులో ఏసాను. పప్పులో ఏసి వంట చేశాననమాట. సో, అదిగోండి మనీ ప్లాంట్ ఇందాక చేశాను గదా! కట్ చేశాను గదా! సో, దాన్ని అక్కడ వచ్చి ఎంట్రన్స్‌లోని కిటికీ ఉంటదనమాట. మెట్లెక్కుతుంటే ఫస్ట్ కిటికీ కనిపిస్తదనమాట. సో, ఈ కిటికీకి అపోజిట్‌లో. సో, ఆ కిటికీకి తగిలించాను. తగిలించి మిగిలిన మొక్కలకు కూడా వాటరింగ్ చేసుకొని, అన్నీ చేసుకొని, ఇంకా చిన్న చిన్న పనులు చాలా ఉన్నాయండి బాబు. అసలు ఈ రోజసలు తొందరగా చేసేసుకోవాలనుకుంటానా, అదే రోజు లేట్ అయిపోద్ది. సో, ఫైనల్లీ పగలంతా ఏదో ఒక పనితో అలాగయిపోయింది. ఇంక ఈవినింగ్ అయ్యేసరికి బయట ముగ్గులేసుకొని, ద్వారబంధాలకు పసుపు రాసుకొని, బొట్లు పెట్టుకొని అన్నీ చేశాను. వాటితో పాటు శ్రావణ మాసం కదా! కొద్దిగా స్పెషల్ గదా ఎంతైనా. సో, అలాగే మెట్లకి కూడా కొద్దిగా పసుపులయి రాసుకొని, ఇంతలోపు బొట్లయి నిహాలి వాళ్ళ పెట్టుకొని డ్యాడీ అన్నీ వచ్చారు. చేశాననమాట. వచ్చిన తర్వాత వీడేమో రేపు స్కూలుకెళ్ళడంట. చాలా సేపు సతాయించాడు. నేనిక్కడ ముగ్గులు పెడుతుంటే. నాకేమో అంటే ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి చేసుకుంటాం కదా! సో, దానివల్ల అలా ఎక్కువసేపు కూర్చోడాన్ని, కాళ్ళు నొప్పులు, ఒకే సైడ్ కూర్చోడాన్ని నడుము నొప్పి, ఇవన్నీ ఇలా ఒకటే సైడ్‌లో పెట్టడాన్ని భుజం గూడా నొప్పొచ్చింది. నేను ఆ నొప్పులతో నేను బాధపడుతా ఉంటే, ఆడొచ్చి నన్నలా సతాయిస్తున్నాడు. ఏం చేస్తాం చెప్పండి? కరెక్ట్‌గా పనిలో ఉండి ఫ్రస్ట్రేషన్‌లో ఉంటాం చూసారు? పిల్లలు గూడా అదే టైంలో మనల్ని ఆడుకుంటారనమాట. అసలది నిజంగా కోయిన్సిడెంట్‌గా జరిగిద్దో తెలీదు. మరేంటో తెలీదు గానీ, అలాగైతే జరిగింది నాకైతే. సో, మెట్లెలా ఉన్నాయండి? నాకైతే భలే నచ్చాయి. ఎందుకంటే ఎప్పుడో పెడతాం గదా! సో, భలే ఉంటాయి. సో, అలాగయిందనమాట. నైట్ 11 వరకు అలా ఏదో ఒక పని ఉంటానే ఉంది. ఇప్పుడు కరెక్ట్‌గా టైం 11 అయిందనమాట. సో, సోఫాలయి సర్దుతున్నాను. అసలు సోఫాలెందుకు సర్దుతున్నాను, ఏంటనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో, అంతవరకు వెయిట్ చేయండి.